దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి క్రీస్తునందు ప్రియ సంఘమా, మనము చదివినటువంటి లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే అక్కడ ఏమని సెలవిస్తున్నారు అంటే, యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోతూ ఉన్నాము. ఎవరితో సెలవిచ్చాడు అంటే మోషేతో చెప్తున్నాడు. ఆ మాట మోషేతో చెప్పినాడు. ఈ ద్వితీయోపదేశ కాండం అంతా కూడా నిర్గమ కాండము, లేవియా కాండము, సంఖ్యాకాండంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా భక్తుడైనటువంటి మోషే గారు మరొకసారి ఇశ్రాయేలు సమాజానికి రీకాల్ చేస్తున్నాడు అనమాట, గుర్తు చేస్తూ ఉంటున్నాడు అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా. ఎందుకంటే ఈయన మరి ఆ యొక్క వారిని విడిచిపెట్టేటువంటి సమయము ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. చూడండి, యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్రం మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి ఏమంట ఎన్ని దినములు? బహుదినములు శరీరు మన్యము చుట్టూ తిరిగి. బహుదినములు అంటే దాని అర్థము కొన్ని సంవత్సరాలు వారు ఆ అరణ్యం చుట్టూ ఎర్ర సముద్ర మార్గంలో ఆ యొక్క దాటి వచ్చిన తర్వాత ఆ యొక్క అరణ్యం చుట్టూ వాగ్దాన దేశానికి వెళ్ళడానికంటే ముందుగా వారు వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు తిరిగారు. ఎన్ని సంవత్సరాలు తిరిగారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందంటే 40 సంవత్సరాలు వారు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. అక్కడక్కడే వారు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అక్కడక్కడే వారి జీవితము ఉంటుంది. దేవుడు చెప్పినటువంటి వాగ్దాన భూమికి వెళ్ళడానికి వారికి సరైనటువంటి జీవన విధానము లేదు. దేవుని యొక్క మార్గంలో వారు వెళ్ళడానికి, దేవుడు చెప్పినటువంటి వాగ్దాన భూమికి వారు చేరుకోవడానికి సరైనటువంటి త్రోవ వారు కనుగొనలేకపోతున్నారు. సరైన దిశను వారు కనుగొనలేకపోతున్నారు. సరైనటువంటి మార్గాన్ని వారు కనుగొనలేకపోతున్నారు. వారు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. వారు కలిగినటువంటి అవిధేయతను బట్టి దేవుడు వారిని అక్కడే తిప్పుతున్నాడు. వారు కలిగినటువంటి తిరుగుబాటును బట్టి అక్కడే తిప్పుతూ ఉన్నాడు. సుమారుగా 40 సంవత్సరాలు వారు అక్కడే తిరిగారు. మామూలుగా బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, దేవుడు చెప్పినటువంటి ఆ కానాను వాగ్దాన భూమి ఏదైతే ఉందో అది వీళ్ళు ఇక్కడ నుండి ఖాళీ ప్రయాణంలో వెళ్తే కేవలము 40 రోజుల్లో కేవలము 40 రోజుల్లో చేరుకుంటారు ఆ వాగ్దాన భూమికి. కానీ వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క తిరుగుబాటుతనాన్ని బట్టి, వారి యొక్క వ్యతిరేకతను బట్టి వారు 40 రోజుల ప్రయాణాన్ని ఎన్ని రోజుల వరకు కొనసాగించారంట? 40 సంవత్సరాలు. చూసారు, 40 సంవత్సరాలు పట్టింది. 40 రోజులతో వెళ్ళేటువంటి ఆ మార్గము 40 సంవత్సరాలు పట్టింది. కొన్నిసార్లు దేవుడు నువ్వు చేరుకునేటువంటి మార్గము, నువ్వు చేరుకునేటువంటి దిశ చాలా మరి దగ్గరలోనే ఉన్నప్పటికీ మన యొక్క అవిధేయతను బట్టి, మన యొక్క తిరుగుబాటును బట్టి, మన యొక్క భక్తిహీనతను బట్టి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను పొందుకోవడంలో చాలా ఎక్కువ ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తర్వాత మనం చూస్తే 2వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, అంతటా యెహోవా నాకు ఎలాగూ సెలవించెను. వారు అక్కడే తిరుగుతున్నారు, కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నారు. ప్రభువు వారి పట్ల కృప కలిగి మరలా వారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు ఈ మన్నెపు చుట్టూ తిరిగిన కాలము చాలును. అందరూ చెప్పండి, మీరు ఈ మన్నెపు చుట్టూ తిరిగిన కాలము చాలును. ఇంకా మీరు ఇన్ని రోజులు ఇక్కడిక్కడే తిరిగినటువంటి, ఇక్కడే మీరు స్థిరపడిపోయినటువంటి, ఇంకా ఇదే భావనలో, ఆ పాత భావనలోనే, ఆ పాత ఆలోచనలోనే, పాత పద్ధతులలోనే, పాత స్వభావములోనే తిరుగుతూ ఉన్నటువంటి కాలము చాలును. ఆపేసేయండి, అది ఇంకా ఆపేసేయండి.
అని చెప్తూ ఏమనంటే ఉత్తర దిక్కుకు తిరుగుడి. చేంజ్ యువర్ డైరెక్షన్. ఏమంటున్నాడు? చేంజ్ యువర్ డైరెక్షన్. ఈరోజు మన యొక్క లేఖన భాగానికి ఉన్నటువంటి ఆ యొక్క పేరు ఏంటంటే మీ యొక్క దిశను మార్చండి, మీ గమ్యాన్ని మార్చండి, మీ లక్ష్యాన్ని మార్చండి, మీ దిశను మార్చండి. కాబట్టి ఉత్తర దిక్కులకు తిరుగుడి. ఇక్కడ ఉత్తర దిక్కుల గురించి మనము ఆలోచించిన ఉత్తర దిక్కు గురించి అలాగే బైబుల్ రెండింటిని మనం కంపేర్ చేస్తూ అవి ముందుకు వెళ్దాం. ఎన్ని దిక్కులు ఉన్నాయమ్మా? 4 దిక్కుల. నిజమేనా? చెప్పండి, 4 దిక్కులు ఏమేమి ఉన్నాయి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. 4 దిక్కులు ఉన్నాయి. ఇవి స్థిరమైనటువంటి దిక్కులు. ఇక్కడ ఈ ఉత్తర దిక్కు గురించి కొద్దిసేపు మనము ఆలోచన చేద్దాం. ఈ ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి కొద్దిగా అర్థమవుతుంది. ఈ ఉత్తర దిక్కు అనేది మానవుని ప్రయాణ జీవితంలో చాలా ఒక గొప్ప పాత్ర వహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా ట్రెక్కింగ్కి వెళ్ళారనుకోండి. ట్రెక్కింగ్ అంటే పర్వత ప్రాంతాలు ఉంటాయి కదా, సో అక్కడికి కానీ లేదంటే అడవుల్లో కానీ లేదంటే మీకు తెలియని ప్రదేశాలు కానీ మీరు వెళ్ళిపోయారు, దారి కనుక్కోలేక ఉంటూ ఉన్నారు. అప్పుడు మీరు ఉపయోగించేటువంటి సాధనం ఏంటి? మనం ఉపయోగించేటువంటిది కంపాస్ కదా. కంపాస్ని తెలుగులో ఏమంటారు? అది దిక్సూచి. ఏమంటారు? దిక్సూచి అంటే దిక్కులను సూచించేటువంటి సాధనము. సో నావిగేటర్స్ కానీ, నావికులు కానీ, ఓడను నడిపేటువంటి వాళ్ళు కానీ, ట్రెక్కింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ, వారు వారి ప్రయాణాలలో మరి వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారి తెలియనటువంటి పరిస్థితులలో, కనుగొనలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు ఈ కంపాస్ అనేటువంటి దానిని ఉపయోగించేటువంటి వారు. ఈ కంపాస్ అనేటువంటి దానిని ఉపయోగించి వారు దాంట్లో ఆ కంపాస్లో ఒక నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ ఎప్పుడు కూడా నార్త్ని సూచిస్తూ ఉంటుంది, అంటే ఉత్తర దిక్కును సూచిస్తూ ఉంటుంది. ఆ నీడిలు ఉత్తర దిక్కుకు ఎక్కడైతే అతను కంపాస్ ఇలాగ పట్టుకొని ఆ కంపాసులో ఉన్నటువంటి నీడిలు ఏదైతే ఉందో అది ఎటు చూపిస్తే అటు కరెక్ట్గా అతను పట్టుకొని వెళుతూ మరలా తన యొక్క గమ్యానికి చేరుతాడు. అయితే అది లేటెస్ట్గా మన యొక్క సిస్టంలో ఎలా వచ్చింది? జీపీఎస్గా వచ్చింది. జీపీఎస్ అంటే ఏంటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనమాట. నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ జీపీఎస్ని నీ యొక్క ఫోన్లో ఆన్ చేసేమంటే నువ్వు ఎక్కడికి తక్కువైనా కూడా వారు లేదంటే వ్యవస్థ నిన్ను ఈజీగా కనిపెడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క జీపీఎస్ ద్వారా లేదంటే ఈ యొక్క కంపాస్ ద్వారా మనకున్నటువంటి ప్రయోజనాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇది దారిని, సరైనటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది, సరైనటువంటి దిశను సూచిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క కంపాస్ నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థానంలో ఉన్నావో అనేటువంటి విషయాన్ని కూడా ఈ జీపీఎస్ అనేది సూచిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఉత్తర దిక్కును గురించి మరి కంపాస్ చాలా ప్రాముఖ్యత వహించింది. అయితే మరి పూర్వకాలంలో సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి నావికులు వారు తమ మార్గాన్ని కోల్పోయినప్పుడు లేదంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణము అల్లకల్లోలమైపోయి లేదంటే సముద్రం అలజడి రేగిపోయి వారు వెళ్ళాలనుకున్న దిశ వారికి తెలియనప్పుడు వారు ఈ యొక్క కంపాస్ను ఉపయోగించుకొని ఏం చేసేవారు? తమ దిశను కనుగొనేటువంటి వారు. అయితే ఈ కంపాస్లో లేదంటే ఈ యొక్క కంపాస్లో చాలా రకాలైనటువంటి కంపాస్లు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి దిక్సూచులు ఉన్నాయి. సుమారుగా 8 దిక్సూచులు ఉన్నాయి.
కంపాస్లు ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం, వాటిని గురించి ఆలోచన చేద్దాం, తర్వాత మనం ముందుకు వెళ్దాం. చూడండి, మొట్టమొదటిగా మ్యాగ్నెటిక్ కంపాస్. మ్యాగ్నెటిక్ కంపాస్ అంటే ఇది భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకొని భూమి యొక్క మరి ఆకర్షణను బట్టి ఈ కంపాస్ అనేది దిశను సూచిస్తుంది. అంటే దీనికి ఒక పర్టికులర్ సరైనటువంటి గమ్యము ఉండదు. ఆ యొక్క మ్యాగ్నెటిక్ నీడిల్ ఎలాగ తిరుగుతుందో అలాగా ఈ కంపాస్ చూపిస్తుంది. అది ఒకటి. ఇది సాధారణంగా మన ప్రయాణాలలో వాడేటువంటిది. రెండోది ఏంటంటే బేస్ ప్లేట్ కంపాస్. రెండోది ఏంటి? బేస్ ప్లేట్ కంపాస్. ఇది మరి ఎత్తైనటువంటి కొండ ప్రదేశాలను ఎక్కేటప్పుడు కానీ, అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ వారు మార్గం తప్పుకోకుండా వాడేటువంటి కంపాస్ ఇది బేస్ ప్లేట్ కంపాస్. మూడవది ఏంటంటే లెన్సాటిక్ కంపాస్. ఇది సైనికుల దగ్గర ఎక్కువగా వాడతారు. వారికి ఉన్నటువంటి ఆ యొక్క మరి పిస్టల్ కానీ లేదా గన్నులో అది కంపాస్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే టార్గెట్ను కరెక్ట్గా సూచిస్తుంది. ఇది ఒక విధమైనటువంటి కంపాస్. తర్వాత నాలుగోది మనం చూస్తే ఇది ప్రిస్మాటిక్ కంపాస్. ఇది ఈ కంపాస్ని ఎక్కడ వాడతారంటే భూ సర్వే చేయడము, భూమిని కొలచడము ఉంది కదా, ఆ విధానంలో దీనిని వాడతారు. ఐదో రకమైనటువంటి కంపాస్ ఏంటంటే జైరో కంపాస్. ఇది పెద్ద ఓడలు, నావికులు ఉపయోగిస్తారు. ఆ ఓడలో సముద్ర మార్గంలో ప్రయాణాన్ని వారి దిశను కోల్పోయినప్పుడు ఈ కంపాస్ను ఉపయోగించి వారి యొక్క దిశను కరెక్ట్గా వారు కనుగొని గమ్యస్థానానికి చేరడానికి ఈ యొక్క జైరో కంపాస్ అనేటువంటి దానిని వాడతారు. ఆరవది ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్ కంపాస్. ఇది మనందరి ఫోన్లలో ఉంటుంది, మన అలాగే స్మార్ట్ వాచ్లలో కూడా ఉంటుంది అనమాట. ఇది ఆ విధంగా. మరి ఏడవది ఏంటంటే జిపిఎస్ సిస్టమ్. నాకు చెప్తున్నాను కదా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది ఆకాశంలో కొన్ని శాటిలైట్స్ని పెట్టి వారు దానిని కింద ఉన్నటువంటి ఒక సిస్టమ్కి కనెక్ట్ చేస్తారు, లేదంటే ఒక ఇన్స్ట్రుమెంట్కి కనెక్ట్ చేస్తారు. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడైతే తిరుగుతుందో, ఎక్కడికెక్కడికైతే ప్రయాణం చేస్తుందో ఆకాశంలో ఉన్నటువంటి ఆ శాటిలైట్స్ ఉపగ్రహాలు దానిని తీసుకొని కరెక్ట్గా సూచిస్తూ ఉంటాయి. ఇది అనమాట. వీటిని ఎక్కువగా విమానాలలో ప్రయాణం చేసేటువంటి వారు అలాగే నౌకల్లో కూడా వాడుతూ ఉంటారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కంపాస్లు ఉన్నాయి. అయితే వీటన్నింటి కంపాస్లన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్య లక్ష్యం ఏంటి? దిశను చూపించడం, సరైనటువంటి దిశను చూపించడం. అయితే కొన్నిసార్లు ఈ కంపాస్లు, ఈ దిక్సూచులు, మానవ నిర్మితమైనటువంటి ఈ దిక్సూచులు మన ప్రయాణ దిశలను ఏం చేస్తూ ఉంటాయి? తప్పుదారి పట్టిస్తుంటాయి. మీరు ఎప్పుడైనా జీపీఎస్ ఆన్ చేసుకొని మీరు చూసారా? అంటే పక్క సందులోనే ఉంటుంది అది మాత్రం ఎలా చూపిస్తుంది? మొత్తం ఆ కౌరంతా తీసుకొని వచ్చి అక్కడ ఈ పక్క సందులోనే కదరా అని అనుకుంటాం. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే మానవ సంబంధమైనటువంటి దిక్సూచి కొన్నిసార్లు మనలను మన గమ్యాలకు దూరం చేస్తుంది. అది తప్పుడు విధానాలను చూపిస్తుంది. అయితే మీరు ఈ దిక్సూచి నార్త్ను సూచిస్తుంది అని చెప్పాను కదా. అయితే ఈ యొక్క భూమిలో రెండు రకాలైనటువంటి నార్త్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి మనం ఇందాక మ్యాగ్నెటిక్ నార్త్ అని ఒకటి ఉంటుంది. తర్వాత ఏమంటే ఫిక్స్డ్ నార్త్ అని ఒకటి ఉంటుంది. ఫిక్స్డ్ నార్త్ మీరు గ్లోబ్ని చూసినట్లయితే కొద్దిగా సోషల్ సబ్జెక్ట్ కూడా తీసుకోవద్దాం. ఇక్కడ ఏంటి, మీరు గ్లోబ్ని తీసుకొచ్చినట్లయితే ఏంటి, భూమికి యాక్సిస్ పాయింట్ అనేది ఉంటుంది. అది టర్న్లో భూమి తిరుగుతూ ఉంటుంది కదా. సో భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఈ రేఖాంశాలు అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ రేఖాంశాలు ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతావో దానిని యాక్సిస్ పాయింట్ అంటారు. అంటే దానిని ట్రూ నార్త్ అంటారు, నిజమైనటువంటి ఉత్తర దిశ. అది మారదు. దీనిని ఎవరు ఉపయోగిస్తారంటే నావికులు, సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి నావికులు,
అలాగే విమానాలలో చేసేటువంటి వారు ఎక్కువగా దీనిని కరెక్ట్ నార్త్ అంటే ట్రూ నార్త్ని మీరు ఉపయోగిస్తారు. మన సెల్లులో ఉపయోగించేటువంటి ఆ కంపాస్ ఏంటంటే మ్యాగ్నెటిక్ నార్త్. అది కాలాలను బట్టి లేదంటే దిశలను బట్టి మారుతూ ఉంది. అయితే ఈ యాక్సిస్ పాయింట్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ మారదు, అది ఒకటే రీతిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రభువు వారిని ఏమంటున్నాడంటే మీరు ఉత్తర దిశకు తిరగండి అంటున్నాడు. ఉత్తర దిశ బైబిల్లో మీరు చూసినట్లయితే దేవుడు ఉండేటువంటి స్థానము, దేవుడు ఉన్నటువంటి పరిస్థితి అని మనకు తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీర్తనలు 48వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఒక విషయం మనకు కనబడుతుంది. 48:2 చదవండమ్మా. 48వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వచనాన్ని కూడా మనం చదివితే మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట్ల ఉంచబడి సర్వభూమికి సంతోషకరణముగా ఉన్నది. అంటే ఈ ఉత్తర దిక్కు అనేటువంటి ఆ పదాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు నివసించేటువంటి, దేవుడు కోరుకున్నటువంటి స్థలముగా మనం కనబడుతూ ఉంటుంది. అలాగే మీరు యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో కూడా చూస్తే ఒక మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 14వ వచనం, 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే 12-13 తేజ నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని నీ మనసులో అనుకొంటివి కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీవు దేవుడు ఉండేటువంటి ఆ ప్లేస్ని కోరుకుంటూ ఉన్నావు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూడాలి. అయితే అంత మాత్రం చేత ఉత్తర దిక్కుకి ఏదో ప్రత్యేకత ఉంది అని ఆ ఉత్తర దిక్కుకు తిరిగి మనం దండం పెట్టాల్సినటువంటి పని లేదు. అంటే ఒక చోటుని కోరుకున్నాడు దేవుడు, అంతే. ఒక చోటుని కోరుకున్నాడు. ఆయన పరిపాలించేటువంటి స్థలంగా అది మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఆయన నివసించేటువంటి పట్టణంగా అది మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఈ మ్యాగ్నెటిక్ నార్త్, అయస్కాంత క్షేత్రమైనటువంటి ఈ దిక్సూచి, ఇది అలాగే నిజ ఉత్తర దిక్కును సూచించేటువంటి దిక్సూచిని మనము చూద్దాం. మన కంపేర్ చేద్దాం. కంపాస్ విత్ క్రైస్ట్ అంటే కంపాస్ని, దిక్సూచిని, ఈ భూమి సంబంధమైన దిక్సూచిని, అలాగే క్రీస్తు అనేటువంటి పరలోక సంబంధమైనటువంటి దిక్సూచిని మనము చూద్దాం. అయితే ఈ యొక్క కంపాస్ మనం చెప్పాం కదా, ఇది ప్రయాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది మన ప్రయాణాలను బట్టి, స్థలాలను బట్టి దాని దిశను మారుస్తుంది. అయితే అంటే దీని అర్థం ఏంటంటే ఈ లోక ఆలోచనల ప్రకారంగా, లోక స్వభావం ప్రకారంగా కొన్నిసార్లు మన యొక్క దిశలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క అలవాట్లు లేదంటే మన యొక్క నడవడిక లోక సంబంధాలను అనుగురించి మారుతూ ఉంటాయి. లేదంటే మన స్నేహాలు, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిప్రాయము కొన్ని రోజుల తర్వాత మారుతూ ఉంటుంది. అర్థమవుతుందా? కొన్ని రోజుల తర్వాత మారుతూ ఉంటుంది. అయితే ఈ ట్రూ నార్త్ అనేది క్రైస్ట్ అనేటువంటి దిక్సూచి ఆయన ఎప్పుడు కూడా మారని వాడిగా ఉన్నాడు.
క్రైస్తు అనేటువంటి దిక్సూచి, ఆయన వాక్యము ఎప్పటికీ కూడా మారనిదిగా ఉంది. కాలాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, లేదంటే ప్రభావాలు మారచ్చు, కానీ ఆయన స్వభావము, ఆయన వాక్యము, ఆయన చెప్పినటువంటి వాగ్దానం అది ఎప్పటికీ కూడా మారదు. ఆయన మారని వాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అదే ట్రూ నార్త్ కంపాస్, అంటే నిజమైనటువంటి ఉత్తర దిక్కు మనకు ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తులో గమ్యము, మన గమ్యము అది ఎప్పటికీ కూడా మారదనేటువంటి విషయాన్ని మనము చూడాలి. మీరు ఆలోచన చేస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంట? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన గమ్యము, లేదంటే ఆయన యొక్క విధానాలు ఎప్పటికీ మారవు. ఆయనకు సత్య సంబంధమైనటువంటి విషయాలు ఎప్పటికీ మారవు. ఆయన సంబంధమైనటువంటి పరిశుద్ధమైన విషయాలు, లేదంటే వాక్య సంబంధమైనటువంటి విషయాలు అవి ఎప్పటికీ కూడా మారవు. అవి ఒకే రీతిగా ఉంటాయి, ఒకే రీతిగా పనిచేస్తాయి, ఒకే రీతిగా మనుషులు ఉన్నటువంటి కల్మషాన్ని తొలగిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంట? నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మారని వాడు, ఆయన మారని వాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఈ యొక్క కంపాస్ని మనము దేనికి ఉపయోగిస్తాం? మన గమ్యాన్ని తెలుసుకోవడానికి, దిశను చూడడానికి ఉపయోగిస్తాం. అయితే ఆత్మ సంబంధమైనటువంటి దిక్సూచి ఈ బైబిల్ గ్రంథము, లేదంటే దేవుని వాక్యము మనల్ని దేనిని సూచిస్తుందంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క డైరెక్షన్, దేవుని యొక్క డైరెక్షన్ని మనము సూచిస్తూ ఉంది. చూడండి మీరు కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి కంపాస్, ఈ ఆత్మ సంబంధమైనటువంటి దిక్సూచి మనకు ఏ విధంగా ఉంటుందంట? నీకు ఉపదేశము చేసేదను, అలాగే నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదును. ఏ విధంగా ఈ కంపాసు నువ్వు చేరవలసినటువంటి దిశను, నువ్వు చేరవలసినటువంటి గమ్యాన్ని సూచిస్తుందో, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఈ వాక్యము, దేవుని వాక్యము కూడా నువ్వు ఎలాగ నడవాలో, ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గమును నీవు చేరుకోవాలో, ఏ మార్గము నీకు ప్రయోజనకరమైనదో, ఏ మార్గము నీకు ఉపయోగకరమైనదో, ఏ మార్గం నీకు రక్షణకరమైనదో, దానిని ఈ ఆత్మ సంబంధమైనటువంటి దిక్సూచి మనకు చూపిస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంటున్నాడు కదా, నీవు నడవవలసిన మార్గంలో నీకు బోధిస్తాను. దేవుని వాక్యము మనం ఎలాగ మాట్లాడాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ ముందుకు వెళ్ళాలో అనేటువంటి విధానాలను మనకు నేర్పిస్తుంది. అలాగే అంటున్నాడు, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి మాట కదా. నీ మీద దృష్టి నిలపడం అంటే ఏంటి? జాగ్రత్త, టేక్ కేర్ చేయడం. నీ పట్ల ఒక జాగ్రత్త కలిగి ఉండడం, నీ పట్ల ఒక కనుదృష్టి, నీ మీద ఒక కనుదృష్టి వేయడము, ఎలాగ ఉంది పరిస్థితి అనేటువంటి దృష్టి నిలిపి, ఏమంటా? నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదాన్ని. ఏదైనా నువ్వు తొలగిపోతూ ఉన్నావేమో, ఏదైనా నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావేమో, ఏదైనా నువ్వు మరి ఇష్టం లేనటువంటి లేదా వ్యతిరేకమైన దిశలో వెళ్తూ ఉన్నావేమో, వ్యతిరేకమైన దిశలో ఈ లోక సంబంధమైనటువంటి కంపాస్, ఈ అయస్కాంత క్షేత్రమైనటువంటి కంపాస్, లోక సంబంధమైనటువంటి దిక్సూచి ఏంటంటే ఈ లోకము నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది, ఈ లోకము నిన్ను ఇన్వైట్ చేస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ కంపాస్ ఏ విధంగా అయితే ఆ మ్యాగ్నెటిక్ను ఉంచి దానిని
చూసి తన దిశను మారుస్తూ ఉందో, అలాగే నీవు ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలను చూసి, ఈ లోకంలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ చూసి నీ దిశను సరైనటువంటి నిజమైన దిశ నుంచి నీ దిశను ఈ యొక్క మ్యాగ్నెటిక్ కంపాస్కి తీరుస్తూ లేదంటే వెళుతూ ఉన్నావేమో. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంట నీకు ఆలోచన చెప్తాడంట, అమ్మా ఇదిగో చూడు ఈ విధంగానే ఉన్నాడు వాళ్ళు, ఈ విధంగా నువ్వు ప్రవర్తించాలి, ఇది సరైన మార్గం కాదు అని ఆయన దృష్టి నిలిపి మన కుటుంబంలో వ్యవస్థ మీద, మన పిల్లల మీద, మన యొక్క జీవితం మీద ఆయన దృష్టి నిలిపేటువంటి దేవుడు ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మీరు చూస్తే మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఆయన ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. చూడండి 3:5-6 వచనాలు మనం చదివితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనగా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు, ఆయన ఆలోచనకు నువ్వు ఒప్పుకో, ఆయన ఆలోచనకు నీవు ఒప్పుకో, అప్పుడు ఆయన నీ పట్ల దిక్సూచిగా ఉంటాడు, నీ మార్గములను సరళము చేస్తాడు, నువ్వు వెళ్ళవలసినటువంటి సరైన మార్గాన్ని బోధిస్తాడు. నీ మార్గంలో ఏమైనా ఎత్తు పల్లాలు ఉంటే ఆయన వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంటుంది అనేటువంటి విషయం మనము చూసుకోవాలి కదా. 3వది ఏంటంటే ఈ యొక్క కంపాస్ను లేదంటే ఈ దిక్సూచిని మ్యాప్లో అంటే ఏ ప్రదేశం ఎక్కడ ఉందో కనుగొనడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మ్యాప్లో కూడా, మ్యాప్ అంటే ఏంటి, చిత్రపటాలు, మన భారతదేశం చిత్రపటం ఉంటుంది కదా మ్యాప్, లేదంటే వేరే చిత్రపటాలు ఉంటాయి కదా, ఆ మ్యాప్ ఈ యొక్క ఏ దేశము ఏ స్థలంలో ఉంది అనేటువంటి విధానంలో కూడా ఈ యొక్క కంపాస్ని ఉపయోగిస్తారు. అయితే మన ఆత్మీయ కంపాస్ ఏంటంటే బైబిల్ గ్రంథము, ఇది నువ్వు ఏ స్థితిలో ఉండాలో కూడా చెప్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనకు ఏ విధంగా ఉందంట, వెలుగుగా ఉంది. 119వ కీర్తన 105వ వచనంలో ఉంటుంది, నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ త్రోవలకు వెలుగై ఉంది. నీ త్రోవలను, త్రోవలు అంటే ఏంటి, త్రోవలు మార్గములు అంటే బైబిల్లో త్రోవలు కానీ మార్గములు కానీ దారి అని కానీ చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే మనము జీవిస్తున్నటువంటి జీవన విధానము. మార్గం అంటే రోడ్డు కాదు, అర్థమవుతుందా? నీ త్రోవలను సరళం చేయమంటే నువ్వు నడవవలసినటువంటి పద్ధతిని, నీవు నడవవలసినటువంటి జీవించవలసినటువంటి విధానాన్ని దేవుని వాక్యము చూపిస్తుంది. దేవుని వాక్యము చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ యొక్క మరి కంపాస్ని ఎవరు ఉపయోగిస్తారంట కదా, ఇందాక చెప్పుకున్నాము, నావిగేటర్స్ అంటే ఓడ నావికులు దీన్ని ఉపయోగించుకొని సరైన గమ్యస్థానాన్ని వాళ్ళు చేరడానికి ఉంటారు. ఆత్మీయ జీవితంలో నీ గమ్యస్థానము, నా గమ్యస్థానం ఏంటి, నీ గమ్యస్థానం నా గమ్యస్థానం ఏంటి? ఆ ఎటర్నల్ లైఫ్ ఏంటి, ఎటర్నల్ లైఫ్, ఆ శాశ్వతమైనటువంటి గమ్యస్థానానికి నువ్వు చేరుకోవాలి అంటే, ఆ నిజమైనటువంటి గమ్యస్థానానికి నువ్వు చేరుకోవాలంటే క్రైస్ట్ అనేటువంటి దిక్సూచి నీలో నాలో మనందరిలో ఉండాలి, మనందరిలో ఉండాలి. ఏ విధంగా అయితే ఈ నావిగేటర్స్ తప్పిపోయినప్పుడు, వారు తమ దిశలో కోల్పోయినప్పుడు ఈ కంపాస్ను ఉపయోగించి మరలా కనుగొంటారో, మరలా ఏంటి సరైనటువంటి లక్ష్యాన్ని వారు చేరుకుంటారో, ఆ విధంగా దేవుని వాక్యాన్ని ఉపయోగించి లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం తిరిగి కట్టుకోవాలి. చూడండి, అదే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9-11 వచనాల్లో రెండింటిని మనము చదువుదాం. 9వ వచనము 11వ వచనం.
యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏమంట? కొన్నిసార్లు ఈ పాపము మన మార్గాన్ని చెరిపివేస్తూ ఉంటుంది. ఈ యొక్క పాప స్వభావము మన యొక్క దిశను మార్చివేస్తుంది, మన దృష్టిని మార్చివేస్తుంది, మన మార్గాన్ని మార్చివేస్తుంది, తప్పిపోయేటట్లు చేస్తుంది. తప్పిపోయేటట్లు చేస్తుంది. దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంట? ఎందుకు వచ్చాడు? తప్పిపోయిన వాటిని వెదకి రక్షించడానికి వచ్చాడు. తప్పిపోవడం అంటే సరైనటువంటి మార్గంలో కాకుండా, దేవుడు ఉద్దేశించినటువంటి జీవన విధానంలో కాకుండా పక్క విధానంలో, అంటే లోక సంబంధమైన విధానంలో అందరూ కూడా తప్పిపోయారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. ఎందుకు? ఈ లోక సంబంధమైనటువంటి ఆ మ్యాగ్నెటిక్ కంపాస్, లోకంతో పోల్చబడినటువంటి ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ అనేక రకాలైనటువంటి ఆశల చేత, అనేక రకాలైన ఆకర్షణల చేత మనలను త్రోవ తప్పించింది. అది మన కన్నులకు మరి దాన్ని ఏమంటారు, మన కన్నులకు గుడ్డితనమును కలగజేసి నిజమైనటువంటి గమ్యస్థానాన్ని మూసివేసి తాత్కాలికమైనటువంటి సంతోషము, తాత్కాలికమైనటువంటి ఆనందం ఇచ్చేటువంటి గమ్యస్థానాన్ని అది చూపి మన దిశను మార్చింది. అపవాది ఏమంటాడు అవ్వతో? ఇది నిజమా? అది తింటే మీరు దేవుళ్ళు అయిపోతారని మార్గం తప్పించేస్తాడు, ఆకర్షణ చూపించేశాడు, ఒక ఆశ కలిగించేశాడు. దేవుడితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యమైనటువంటి సంబంధము మానవుడు కోల్పోయాడు కదా. కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని, తప్పిపోయినటువంటి ఆ మార్గమును దేవుడు తిరిగి కట్టడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు ఉత్తర దిక్కునకు తిరగండి. చాలుగా ఆ మన్యం చుట్టూ తిరిగినటువంటి కాలం చాలును అనేటువంటి మాట చాలా శక్తివంతమైనది. ఇంకా చాలు, ఇంకా ఆపేసింది. 40 సంవత్సరాలు మీ యొక్క వ్యతిరేకత చేత, మీ తిరుగుబాటు చేత, మీ అవిధేయత చేత, మీ భక్తిహీనత చేత మీరు తిరిగినటువంటి కాలము చాలును. ఇప్పుడు మీ దిశను మార్చండి, మీ దిశను మార్చుకోనండి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే చూడండి. 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనము. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఏమంటున్నాడు తెలుసాడు? ఇంకా చాలు, గతించిన కాలమే చాలును. ఆ పోకిరి చేష్టలు, ఆ మద్యపానము, అల్లరి చేష్టలు, ఆ లోక సంబంధమైనటువంటి విషయాలు, లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు, లోక సంబంధమైనటువంటి జీవన విధానము చాలు. ఇట్ ఈస్ టైమ్ టు చేంజ్ యువర్ డైరెక్షన్. ఇది మీ గమ్యస్థానాన్ని మార్చుకునేటువంటి సమయము. ఇది మీ లక్ష్యాన్ని మార్చుకునేటువంటి సమయము. కాదు ఎప్పుడో జరిగిపోయింది, అక్కడే ఉండకండి.
అక్కడే ఉండకండి, అక్కడే పొరలాడకండి, అక్కడే తిరగకండి, ఇక్కడే ఉండకండి. మీ చేంజ్ ఏంటి, మీ దిశను మార్చండి, మీ దిశను మార్చండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అలాగే రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలను మనం చదువుదాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు. మరియు మీరు కాలములను ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుంటాము. ఏమంటున్నాడు? మీరు కాలములను ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయింది. నిద్ర మేలుకొని వేళ అయింది అంటే ఏంటి? దాని అర్థం మీరు విశ్రాంతి తీసుకునేటువంటి సమయం అయిపోయింది. మీరు నిద్రావస్థలో, తెలియని అవస్థలో, ఇంకా మాకు తెలియని అవస్థలో ఉన్నటువంటి జీవన విధానము అయిపోయింది. ఇప్పుడు పగలు అంటే పగలు సమయంగా ఉంటుంది, పగలు సమీపిస్తూ ఉంటుంది. అంటే దేవుని యొక్క రాకడ సమీపిస్తూ ఉంటుంది. పగలు సంబంధులము మనం ఎవరము? పగలు సంబంధులు ఎలా ఉంటారు? జాగ్రత్తతో ఉంటారు, మెలకువ కలిగి ఉంటారు, తమ యొక్క క్రియల పట్ల, తమ ప్రవర్తన పట్ల ఆలోచన కలిగి ఉంటారు. మరి నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? మత్తుగా ఉంటాడు, నిర్లిప్తతో ఉంటాడు కదా. మత్తుగా ఉండినటువంటి కాలం చాలును, మత్తుగా ఉన్నటువంటి ఆ యొక్క గతించినటువంటి కాలము చాలును. ఇక్కడ ప్రభువు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగినటువంటి కాలము చాలు, మీరు దిశను మార్చండి, చేంజ్ యువర్ డైరెక్షన్. ఈ యొక్క మీరు మన్యం చుట్టూ 40 సంవత్సరాలు ఒక చోటు నుండి ఒక చోటుకి మీ దిశను మారుస్తూనే ఉన్నారు. మీ యొక్క ఆత్మీయ జీవితము మారుతూనే ఉంది, మీ ప్రవర్తన మారుతూనే ఉంది, మీ అవిధేయత మారుతూనే ఉంది. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ యొక్క దిశను మార్చుకున్నాను. ట్రూ నార్త్ అంటే ప్రభు వైపు మీరు తిరగండి, నేను చెప్పినటువంటి చోటుకి మీరు వెళ్ళండి. వాగ్దాన దేశమునకు మీ డైరెక్షన్ చేంజ్ చేయండి. వాగ్దాన దేశమునకు, కానాన దేశమునకు మీ యొక్క దిశను, మీ లక్ష్యాన్ని, మీ దృష్టిని మార్చండి. ఈ మన్యపు చుట్టూ తిరిగిన కాలం చాలును, ఈ అరణ్యంలో తిరిగిన కాలం చాలును, ఈ లోకంలో తిరిగిన కాలం చాలును. ఇప్పుడు టైం టు రీఫ్రెష్, రీస్టోర్, రీడైరెక్ట్ యువర్ నావిగేషన్. నీ ప్రయాణాన్ని తిరిగి మొదలు పెట్టేటువంటి సమయం, నీ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించేటువంటి సమయం, నీ ప్రయాణ గమ్యాన్ని తిరిగి ఆలోచన సరైనటువంటి దిశలో చేర్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మీరు మీ డైరెక్షన్ని చేంజ్ చేయండి. ఇప్పుడు మనము ఒకసారి కంపేర్ చేద్దాం. బౌద్ధంలో ఉన్నటువంటి కంపాసు, అలాగే దేవుడిలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి దిక్సూచి, లోక సంబంధమైనటువంటి దిక్సూచి. ఈ లోక సంబంధమైన దిక్సూచి కాలాలను బట్టి మారుతూ ఉంటుంది. అయితే మనం ట్రూ నార్త్ అని చెప్పుకున్నాం కదా, ఆ యాక్సిస్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ కూడా మారదు, అది నిలిచి ఉంటుంది, ఎప్పటికీ దాని స్థానము మారదు. క్రీస్తు ఎప్పటికీ మారని వాడు, క్రీస్తు వాక్యం ఎప్పటికీ మారదు. మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, మన స్నేహబంధాలు మారుతూ ఉంటాయి, కానీ క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క స్నేహము అది ఎప్పటికీ ఎన్నటికీ మారదు. రెండోది ఏంటంటే, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి దిక్సూచి స్థానాలు మారుతూ ఉంటుంది.
అంటే మనం ఒక చోట ఉన్నది అనుకుంటున్నాము, ఒక చోట చూపిస్తుంది, అది మరొక చోట ఉంటుంది. సరైనటువంటి దిశను చూపించదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి దిక్సూచి సరైన సమయాన్ని, సరైనటువంటి మార్గాన్ని సూచిస్తుంది. దీంట్లో మరి మెలికలు ఉండవు, ఇంకా మెలికలు ఉండవు. అది అక్యురేట్గా నిజమైనది. అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి దిక్సూచి అంటే ఈ వాక్యము ఏంటి, అది యాక్యురేట్, నిజమైనది. ఇది మాత్రము ఈ లోక సంబంధమైనటువంటి దిక్సూచి ఏమవుతుంది, మారుతూ ఉంటుంది. ఇది మారనిది, ఇది నిజమైనది. ఈ లోక సంబంధమైనటువంటి దిక్సూచి తన స్థానం, ప్లేస్ మారుతూ ఉంటుంది. ఒక చోటు నుండి ఒక చోటికి ఇది మారుతూ ఉంటుంది. అయితే క్రీస్తులో ఉన్నటువంటి జీవితం అది ఫిక్స్డ్, అంటే ఫిక్స్డ్ పాయింట్గా ఉంటుంది. అది మార్పు లేనిదిగా ఉంటుంది. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి దిక్సూచి ఏంటి, దిశలను చూపిస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి దిశలను చూపిస్తూ ఉంటుంది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి దిక్సూచి ఒకే మార్గాన్ని చూపిస్తుంది. అదే పరలోక మార్గము, అదే మోక్ష మార్గము, అదే శాశ్వత జీవము. నీ జీవితానికి, నా జీవితానికి ప్రయోజనకరమైనది. ప్రభువు ఎందుకు మీరు మీ దిశను మార్చండి అని చెప్పాడంటే, మీ దిశ, మీ లక్ష్యము, మీ దృష్టి లోక సంబంధంలో ఉంటుంది. అది కాదు మీరు ఉండవలసింది. మీ పౌరస్థితి, మీ దిశ ఎక్కడుందంట, పరలోకమందు ఉంది. పరలోకము మీద మీరు దృష్టి నిలబడి, కాబట్టి మీ డైరెక్షన్ని అరణ్య మార్గం నుండి ఆత్మీయ మార్గం వైపు తిప్పండి. అదే మనం చెప్పుకున్నటువంటి ఈరోజు కంపాస్ టు క్రైస్ట్. కంపాస్ టు క్రైస్ట్. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించునుగా. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. మన దిశలు కొన్నిసార్లు మారుతూ ఉన్నాయా? మన అలవాట్లు, లేదంటే దేవుడి పట్ల ఉన్నటువంటి మన దృక్పథం, మన ఆలోచన విధానము మారుతూ ఉందా? ఎలాగ మారుతూ ఉంది అనే విషయాలను మనం ఆలోచన చేస్తే, మనకి మంచి కలిగినప్పుడు దేవుణ్ణి మరి గణపరిచే వారంగా ఉంటాం. జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మన దిశను మార్చుకొని అనేక దిశలలో మనము ప్రయత్నము చేస్తుంటాం. అనేక మార్గాలలో, సరైనటువంటి మార్గాలలో కాకుండా అనేకమైన మార్గాలలో మన దిశను మనం వెతుకుతుంటాం. ప్రియ సంగమా, ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి దిక్సూచి మనలను అనేక సార్లు తారుమారు చేసేదిగా ఉంటుంది. సందేహంలో పడేసేదిగా ఉంటుంది. సందిగ్ధంలో ఉండేదిగా ఉంటుంది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి దిక్సూచి, ఈ వాక్యం అనేటువంటి దిక్సూచి మనలను ఎల్లప్పుడూ కూడా ఒకే సరైన మార్గంలో నడిపించడానికి ఉంటుంది. ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. సరైన మార్గంలో, సరైన త్రోవలలో ఆయన నడిపిస్తాడు. నీ యొక్క మార్గం, నీ యొక్క ఆత్మీయ దృష్టి, ఆత్మీయ లక్ష్యం ఎలాగ ఉంది? లోక సంబంధమైనటువంటి దిక్సూచి మీద ఉందా? ఆత్మ సంబంధమైనటువంటి దిక్సూచిగా ఉందా? నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నావు? ఎక్కడ నువ్వు తిరుగుతూ ఉన్నావు? ఆ ఇశ్రాయేలుల వలె మన్నం చుట్టూ తిరిగేటువంటి వ్యక్తిలో ఉన్నావా? అయితే అంటున్నాడు ప్రభు, చేంజ్ యువర్ డైరెక్షన్. పరలోకము మీద దృష్టి నిలుపు. ఎందుకంటే ఆయన మారని వాడు. ఆయన వాక్యము మారనిది. ఎదుగో ఆయన పరిశుద్ధత మారనిది. ఆయన ఎన్నడెన్నడకు కూడా మారని వాడు. మారని వాడి మీద మన దృష్టి నిలుపుదాం. మన స్థిరమైన గమ్యాన్ని మనము తెలుసుకొని, స్థిరమైన గమ్యస్థానానికి మనం అందరము చేరుకునేటువంటి వ్యక్తులుగా మనము పొందాం. ప్రార్థన. మంచి యేసయ్య, కృప కలిగిన దేవానికి వందనాలు ప్రభువా. ఇదిగో త్రోవ తప్పినటువంటి మమ్ములను, మార్గము తప్పినటువంటి మమ్ములను, నీవు ఉద్దేశించినటువంటి జీవితాన్ని కోల్పోయినటువంటి మమ్ములను మరలా సరైన మార్గంలో మమ్మలను చేర్చడానికి, తప్పిపోయిన గొర్రెవలే ఉన్నటువంటి నన్ను నువ్వు వెనక్కి రక్షించడానికి నా కొరకు నీ వచ్చి సరైన మార్గమును, ఖచ్చితమైన మార్గమును, మార్పు లేని మార్గమును, శాశ్వతమైన మార్గమును నా ముందు వచ్చిన విధానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణమైన దేవ, నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి.
ఎదుగునైన ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నీ మీద దృష్టి నిలిపి స్థిరమైన బిందువుగా, స్థిరమైన కేంద్రముగా, మార్పు లేని వాడిగా మా జీవితాలలో నిన్ను కలిగి ఉండడానికి, మా ప్రయాణాలలో నిన్ను కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. లోక పరిస్థితులు మారుతూ ఉంటాయి, లోక స్నేహములు మారుతూ ఉంటాయి, లోక పోకడలు మారుతూ ఉంటాయి. కానీ ఎప్పటికీ ఎప్పటికీ ప్రభువా మారని దేవుడవు నీవే తండ్రి. అయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాను. కృప చూపించండి. ఆ శాశ్వతమైన మార్గం చుట్టూ, ఆ నిజమైనటువంటి నీ దిక్కు మేము చూచినట్లుగా మా ప్రయాణాన్ని కొనసాగించి గమ్యస్థానానికి చేరుకునేటువంటి వారంగా, ఆ శాశ్వతమైనటువంటి పరలోకమునకు చేరుకునేటువంటి గొప్ప భాగ్యమును మాకందరికి దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించే వేడుకొని పొంది నామ పరమ తండ్రి. ఆమేన్.